చాలా వెరైటీ మూవీ అనిపించింది అన్న నిజంగా. ఒక డిఫరెంట్ జోనర్ మన తెలుగు వాళ్ళు ఇటువంటి సినిమా తీయొచ్చా అని అంటే నిజంగా తీయొచ్చు అనే నిదర్శనం బాగా అనిపించింది. ఒక చెప్తాను కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ రావడం ప్రజలు మానేశారు, ఓటీటీ వచ్చిన సినిమా థియేటర్ మానేశారు. కానీ ఇప్పుడు కూడా థియేటర్ చాలా సంతోషంగా ఉన్నారంటే కేవలం ఇటువంటి సినిమా వల్లనే. నిజంగా అంత బాగుంది సినిమా అయితే నాకు చాలా బాగుంటుంది. అంటే చూసిన బయట సినిమా కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అని అంటారు కానీ వాస్తవం అయితే అన్న హీరోని చూపించిన విషయం కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు, అసలు ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంటుంది, ఒక దగ్గర కొంతమంది పిల్లలు బాధపడుతుంటారు, ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు. అసలు ఏంటంటే కొద్దిగా డైలమ్ ఉంటారు. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతనే సెకండ్ హాఫ్ అర్థమైతే. సెకండ్ హాఫ్ అయితే వేరే ఉంటారన్న మీరు ఊహించారు. ఒక విషయం చెప్తానన్న, మేకతో ఒక సినిమాకి చాలా బాగా అనిపించింది. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసము. ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి తన అందంలో చంపేసింది చాందిని చౌదరి. జనగణమన ఈ సినిమాతో అదరగొట్టాడు విశ్వక్సేన. చాలా డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నిజంగా నేను 3 విషయాలు చెప్పాలనుకున్నా సినిమాలో అయినా. మెయిన్ అంటే విజువలైజేషన్. చాలా మంది ప్రతి ఒక్కరు హిమాలయాలు వెళ్ళాలని కోరిక ఉంటుంది. నిజంగా ఈ సినిమాతో సంతృప్తి ఉంటారు అన్న, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విజువలైజేషన్ చాలా కొత్త అనిపించింది. విశ్వక్సేన అన్న చాలా కొత్తగా అనిపిస్తారు అన్న. ఎప్పుడు మంచి చాలా సినిమా మాస్ వైలెంట్ దెంగతే షేప్ అటువంటి డైలాగ్ వాడిన విశ్వక్సేన అన్న ఈ సినిమా చాలా కూల్గా ఉంటాడు, చాలా కొత్తగా అనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనం కేజీ చూసాం, తందాని నాన్న ఒక ఎమోషనల్ సాంగ్ అదే రిపీట్ అవుతున్నట్టు ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది ఎమోషనల్ సాంగ్. ఫస్ట్ హాఫ్లో రిపీట్ అయితే సెకండ్ హాఫ్లో రిపీట్ అవుతుంటుంది. నిజంగా చాలా బాగా అనిపించింది. మా శివుని సాంగ్ ఒకటి ఉంది, అది చాలా బాగా అనిపించింది. సినిమా స్టోరీ అయితే అక్కడక్కడ పడుతూ లేస్తుంటుంది. కానీ సో ఈ 3 విషయాలు కానీ సినిమాకి వెళ్ళొచ్చు అని మనస్ఫూర్తి అన్న. ఆ లైన్స్ నిజంగా బాగా అనిపించింది. నాకు హిమాలయాలు కూడా లైన్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ నాకు తట్టలేదు. కానీ నిజంగా డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి, దండం పెట్టాలి. చాలా ఓకే పర్లేదు అన్న నాకు అనిపించింది అన్న. గామి చూసిన గామి మూవీ మాత్రం మంచి విజువల్ ఫీస్ట్ ఆడియన్స్కి. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారు సినిమా అయినా సరే, దేవి సినిమా అయితే చూసినప్పుడు ఆ విజువల్ వండర్ కోటి రామకృష్ణ గారు ఎట్లయితే చూపెట్టిర్రో నాకు మన తెలుగు మలయాళ లాంటి ఫిలిం తీసిర్రు. విజువల్ పరంగా మాత్రం నెంబర్ 1 మూవీ ఇది. మళ్ళీ సినిమాటోగ్రాఫర్ గారు మెచ్చుకోవాలన్న, మంచి ఏమంటారు అది కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండు. నాకైతే విశ్వక్సేన్ గారు యాక్టింగ్ అయినా సరే, డైరెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. మూవీ ఓవరాల్గా స్లో ఉంది అంటున్నారు. కమర్షియల్ మూవీస్కి ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. ఇలాంటి మూవీస్కి అలాంటివి ఉండవు. కాకపోతే మన శివుడు సాంగ్స్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి అన్న. చాలా బాగుంది మూవీ. కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ. మామూలు ఓటీటీ వచ్చినప్పుడు చూద్దాం, టీవీలో చూద్దామంటే ఆ ఫీస్ట్ అనేది ఎంజాయ్ చేయలేరు. మంచి థియేటర్ వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.